జరిగిన దాడుల్లో ఎవరు ఏం సాధించారు? హర్ముజ్ జలసంధి ఇరాన్ను కాపాడిందా? ఇరాన్ను భస్మీపేటం చేస్తామన్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి? కాల్పుల విరమణకు ఒప్పుకున్న ఇరాన్ హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తుందా? ఆర్థిక సంక్షోభం అంచుకు వెళ్లిన దేశాలు తిరిగి కోలుకుంటాయా? ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలేనా? హర్ముజ్ జలసంధి ప్రపంచానికి అవసరమైన ఆయిల్లో 20% ఇక్కడి నుంచి రవాణా జరుగుతుంది. ఆయిల్ను స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ చాలా తక్కువ. ఇక గ్యాస్ సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఆర్థిక వ్యవస్థలకు జలుబు, దగ్గు, జ్వరం అన్నీ వచ్చేశాయి. ఇక ఐసీయూ బెడ్ పైకి ఎక్కడమే మిగిలింది అన్నట్లు మారిపోయాయి. ఇక ఇలాంటి కీలక సమయంలో యుద్ధం మలుపు తిరిగింది. కాల్పుల విరమణకు 2 దేశాలు ఒప్పుకున్నాయి. వాట్ నెక్స్ట్? హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తారా? ఆసియా దేశాలకు ఆయిల్ కష్టాలు తీరుతాయా? కావలసినంత గ్యాస్ సరఫరా అవుతుందా? మొత్తానికైతే ఇరాన్ అణు కార్యక్రమం దగ్గర అయితే మొదలైన యుద్ధానికైతే హర్ముజ్ జలసంధి దగ్గర ఇంటర్వెల్ పడుతుందా లేదనే టెన్షన్ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కొలిక్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సోనీ. పశ్చిమాసియా యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఫిబ్రవరి 28న స్టార్ట్ అయిన యుద్ధం సుమారుగా అంటే 4 నుంచి 5 వారాల పాటు కొనసాగింది. నిన్నటితో కూడా దానికి ఒక ఫుల్ స్టాప్ అనేట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఒక 2 వారాల పాటు డెడ్ లైన్ అయితే ట్రంప్ విధించారు. సో ఇటువైపు ఇరాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ 2 కూడా ఎవరికి ఏ దేశానికి ఆ దేశం కూడా మేము ఈ యుద్ధంలో విజయం సాధించాం, పైచేయి మాది అన్నట్టుగా కూడా మొత్తంగా 3 దేశాలు కూడా వాళ్ళకి చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం హర్ముజ్ జలసంధి గురించి మాట్లాడుకోవాలి. హర్ముజ్ జలసంధి మూసినప్పుడు మనం చూసాం స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ తెరవడానికి ముఖ్యంగా ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హర్ముజే ముఖ్యంగా కూడా గేమ్ చేంజర్ గా మనం అర్థం చేసుకోవాలి. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఉండడం వల్ల యుద్ధం ఇంకా ఎస్కలేట్ కాకుండా ఆగిపోయిన పరిస్థితి. ప్రపంచంలోనే సుమారు 20 నుంచి 25% వరకు కూడా ఈ రవాణా ఏదైతే ఉందో కూడా అవంతా కూడా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి కూడా జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరైతే ఆధారపడి ఉంటే వాళ్ళందరూ కూడా చాలా యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయిన పరిస్థితి మనం కూడా చూసాము. చాలా వరకు గ్యాస్ కొరత ఇబ్బంది ఏర్పడింది. మొత్తంగా కూడా హర్ముజ్ జలసంధి తెరిపించాలనేది కూడా యుద్ధం ఇక్కడ ఆగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇరాన్ ప్రాంతాన్ని తన వ్యూహాత్మకంగా ఇరాన్ తన హర్ముజ్ జలసంధి తన వ్యూహాత్మకంగా లెవరేజ్ గా కూడా ఉపయోగించింది. ముఖ్యంగా ట్యాంకర్లపై దాడులు, నావల్ టెన్షన్స్, మైనింగ్ భయాలు ఇవన్నీ కూడా పెరిగాయి. గల్ఫ్ దేశాలు మరీ ముఖ్యంగా సౌదీ అరేబియా దేశాలన్నీ కూడా యుద్ధానికి దూరం అన్నాయి. ముఖ్యంగా ఈ గల్ఫ్ దేశాల్లో కూడా ఈ స్ట్రైక్స్ అన్ని జరగడం, మిసైల్స్ దాడుతో కూడా ఆ దేశాలు కూడా చాలా వరకు కూడా నష్టపోయిన పరిస్థితి. సో యుద్ధం 3 దేశాలతో స్టార్ట్ అయిన యుద్ధం ప్రతి ఒక్క దేశాన్ని కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. బట్ 2 వారాల పాటు డెడ్ లైన్ విధించారు. పాకిస్తాన్ దీనికి మధ్యవర్తిత్వం చేసింది. ఇస్లామాబాద్ లో ఏప్రిల్ 10న ఈ మొత్తం 2 దేశాలు కలిపి చర్చలకు వస్తాయంటూ కూడా అటు చెప్తున్న పరిస్థితి. బట్ ఈ తాత్కాలికంగా కూడా యుద్ధం బ్రేక్ పడుతుందా లేకపోతే శాశ్వతమైనగా దీనికి యుద్ధానికి బ్రేక్ పడుతుందా అనేది ఆ రోజు మాత్రం తెలియాల్సిన పరిస్థితి. బట్ జలసంధి నిజంగా కూడా ఇరాన్ని కాపాడిందా అంటే డెఫినెట్ గా కూడా ఈ జలసంధి హర్ముజ్ జలసంధి యుద్ధం ఆగకుండా కూడా పెరగకుండా కూడా కాపాడింది. అట్ ది సేమ్ టైం ఇరాన్ కూడా కాపాడింది, డెఫినెట్ గా కాపాడినట్టే. ఎందుకంటే హర్ముజ్ వల్ల ఇరాన్ కు ఒక ఆయిల్ చాక్ పాయింట్ పవర్ వచ్చింది. సో ప్రపంచ దేశాలు నేరుగా కూడా ఈ భారీ యుద్ధానికి వెళ్లకుండా కూడా చాలా వరకు కూడా ఆగిపోయిన పరిస్థితి. అంటే ఇరాన్ కి ఇది ఒక రక్షణ కవచంగా కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కూడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. కానీ పూర్తిగా కాదు. బట్ ఎందుకంటే కొంత ఎయిర్ స్ట్రైక్స్ ఇరాన్ కూడా కొంత ఇబ్బంది పడింది, చాలా వరకు కూడా నష్టపోయిన పరిస్థితి. బట్ కొంత సైబర్ దాడులు అన్ని జరిగాయి. కానీ మోస్ట్లీ మాత్రం ఇది చాలా వరకు గేమ్ చేంజర్ గా కూడా ఇక స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ట్రంప్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నిన్నటి వరకు మనం చూసాము మొత్తం ఇరాన్ నాగరికతనే మార్పు చేస్తాము, అసలు మొత్తం చాలా వరకు కూడా డీల్కి రాకపోతే మాత్రం ఇరాన్ ధ్వంసం చేస్తామంటూ కూడా నిన్న తన ట్రూత్ సోషల్లో కూడా ట్రంప్ రాసుకొచ్చాడు. బట్ ఆల్ ఆఫ్ సడన్ తన మైండ్లో ఉండి దాన్ని యుద్ధం చేయలేకపోతున్నాను అని ఒక తెలుసు. బట్ ప్రపంచ దేశాల ముందు కొంత అగ్రరాజ్యం ఒక పెద్దన దేశంగా ఉంది కాబట్టి చాలా వరకు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు తగ్గించుకొని యుద్ధం వెళ్ళలేదు కాబట్టి ఇంకా సంధికి రావాల్సిన పరిస్థితి. ఇంకొకటి ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఒక్కొక్క రీజన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్థిక భయం. ముఖ్యంగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి ఉంది. ఎంత త్వరగా కూడా యుద్ధాన్ని ఆపితే అంత బెటర్ అంటుంది. తన దేశం నుంచి కూడా చాలా వరకు కూడా ఆ కంట్రీలో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ట్రంప్ పైన
వచ్చింది. చాలా వరకు నోకింగ్ ఉద్యమాలంటూ కూడా స్టార్ట్ అయ్యాయి, చూసాం అవన్నీ కూడా. సో హర్మోస్ మూసుకుంటే ఈ భారీగా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అన్నీ కూడా పెరుగుతాయి. అమెరికా ఎకానమీపై కూడా ప్రభావం ఉంటుంది. ఇక మిడిల్ ఈస్ట్లో అమెరికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇంకా లాంగ్ వార్ జరిగితే డెఫినెట్గా కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. ట్రంప్ పోస్ట్కే కూడా ఒక ఊస్టింగ్ వచ్చే పరిస్థితి. సో మెయిన్గా ట్రంప్ అక్కడ కూడా ఒక వెనక్కి తగ్గిన పరిస్థితి కావచ్చు. ఇంకా మిత్ర దేశాల నుంచి చాలా వరకు కూడా యుద్ధాలను సహకరించమని ట్రంప్ మిత్ర దేశాలని కోరాడు. చాలా దేశాలు యుద్ధానికి ససేమిరా నో చెప్పాయి. సో మిత్ర దేశాల నుంచి కూడా ఒత్తిడి ఉంది. యూరప్ గల్ఫ్ దేశాలు కూడా చాలా వరకు యుద్ధానికి వ్యతిరేకం అని చెప్పారు. ఇంకా యుఎస్ బేస్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మిగతా కంట్రీస్లో అవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి. యుద్ధంలో చాలా వరకు అమెరికా కూడా నష్టపోయిన పరిస్థితి. ఇంకా ఎస్కలేషన్ భయం కూడా పట్టుకుంది. ఒకవేళ ఇరాన్కి అమెరికాకి ఇంకా ఎక్కువగా ఈ యుద్ధం జరిగితే చాలా వరకు ఇంకా యుద్ధం ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ భయాలు కూడా ట్రంప్ను వెంటాడాయి. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక మెయిన్ రీజన్ కావచ్చు. ఇవన్నీ ఆలోచించుకునే ఇంక ఇక్కడతో దీన్ని స్టాప్ చేస్తే బెటర్ అన్న విధంగా కూడా ట్రంప్ ఈ విధమైన నిర్ణయానికి వచ్చాడు. డెడ్ లైన్ విధించుకుంటూ కూడా ఒక 14 రోజుల పాటు విధించాడు. బట్ ఈ మంత్ 10th ఇస్లామాబాద్లో కూడా మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్లో కూడా ఇది తాత్కాలికమైన సీజ్ ఫైరా లేకపోతే శాశ్వతమైన సీజ్ ఫైర్గా కూడా ముందుకు వచ్చి మాట్లాడుకుంటే అనేది చూడాలి. ముఖ్యంగా ఇక్కడ మెయిన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజే ఈ మొత్తం యుద్ధానికి ఒక గేమ్ చేంజర్గా ఉపయోగపడిందని మాత్రం చెప్పుకోవాలి. చూడాలి. భస్మీపటలం చేస్తాను అనే దగ్గర నుంచి కూడా కంట్రోల్డ్ స్థాయికి అయితే ట్రంప్ వచ్చేసాడు. సో మాట్లాడతాము. గెస్టులు జాయిన్ అయ్యారు. మధుసూదన్ రావు గారు విశ్లేషకులు, అలాగే దుర్గా ప్రసాద్ గారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్. నమస్తే అండి మధుసూదన్ రావు గారు. రైట్, చూసాం 2 వారాల పాటు డెడ్ లైన్ విధించాడు ట్రంప్. ఇస్లామాబాద్ లో ఈ మంత్ 10th చర్చలు ఉండబోతున్నాయి. తాత్కాలికమైన ఈ చర్చగానే ఉంటుంది, అలా శాశ్వతమైన ముగింపు పలికే విధంగా కూడా వస్తాయంటారా? ట్రంప్ మాటలను నమ్మొచ్చు. ఎందుకంటే ట్రంప్ దగ్గర ఇంకా యుద్ధం చేయడానికి ఎటువంటి సోర్సెస్ లేవు కాబట్టి ఈ విధంగా వెనక్కి తగ్గాడు. ఇంకొకటి 2 దేశాలు కూడా ఏ దేశాలు కాదు మేమే విజయం సాధించాయి అంటున్నా. నిజంగా కూడా ఈ యుద్ధంలో ఎవరు విన్ అయ్యేట్టు, ఎవరు అంటే విన్ అయ్యారు అనుకోవచ్చు మనం? ఎవరు విన్ అయ్యారు అనే అక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. అమెరికా ఈ యుద్ధాన్ని నేను విరమించుకుంటున్నా, సీజ్ ఫైర్ చేస్తున్నా అని చెప్పి ప్రకటన ఇస్తూ షవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరైతే మధ్యవర్తిత్వం చేసిన తర్వాత ఈ 10 సూచనలు ఇటు నుంచి ఇరాన్ నుంచి రావడము, తర్వాత అమెరికా చెప్పడము, ఇవన్నీ చూస్తే ఇప్పుడు అమెరికా చేసిన యుద్ధ పరిస్థితి ఎలా ఉందంటే, మొదలేమో అణు కేంద్రాల మీద దాడులు, అంటే మిసైల్స్ ఉన్నాయి, సంబంధించినటువంటి మిసైల్స్ ఉన్నాయి, ఇవన్నీ వాటి మీద మేము కంట్రోల్ చేస్తామని చెప్పినటువంటి అమెరికా ఇవాళ యుద్ధ విరమణ తర్వాత సాధించింది ఏమున్నది? అంతకుముందు హార్మోజ్ జలసంధి అనేది ఫ్రీగా ఉన్న జలసంధి మీద వాళ్ళు క్లోజ్ చేసారు, యుద్ధం నడుస్తున్న సేపు క్లోజ్ చేసారు. ఇప్పుడు మళ్ళీ అది ఫ్రీ అయిపోయింది. ఇలా సాధించింది ఏమున్నది? ఏం లేదు. ఒక లెక్క ప్రకారంగా చూసినట్టయితే అసలు ఇరానే ఇవాళ అమెరికా తల వంచిన పరిస్థితి తీసుకొచ్చింది. పడ్డాయి కదా, అంటే అక్కడ నుంచి నౌకలు రావాలంటే ఇప్పుడు ఇరాన్ కూడా ఏవైతే కూడా నౌకలను వాటిపై ట్యాక్సెస్ ఇక విధించిన పరిస్థితి అంటారు. మా దేశం నష్టపోయింది కాబట్టి మాకు రావాల్సినటువంటి ఈ మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలంటే మాకు అమౌంట్ కావాలి కాబట్టి మేము ట్యాక్సెస్, టోల్ ట్యాక్స్ రూపంలో షిప్కు ఇన్ని డాలర్లు ఇస్తామని చెప్పి ఆలోచనతో వాళ్ళ ఇరాన్ పోతున్నది. ఇవాళ యుద్ధం ముగిసిన తర్వాత చర్చలతో వచ్చింది ఏంటంటే హర్మోజ్ జలసంధిగా టోల్ ట్యాక్స్ మొదలైంది. అంతకుముందు లేనిది ఇవాళ కొత్తగా తయారైంది. ఇవాళ రిజ్యూమ్ చేంజ్ చేస్తా అని చెప్పినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చేసిండు, ఇవాళ ఇరాన్ కి సంబంధించిన రిజ్యూమ్ ను మార్చలే. ఖొమైనీని చంపేసిన తర్వాత ఆయన కొడుకు ముజాబా ఖొమైనీ ఆయన వచ్చిండ్రు. కానీ అమెరికాలో చాలా మంది మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళు, తన పెంటాగానికి సంబంధించినటువంటి చాలా మంది ఉన్నతాధికారులు వాళ్ళ రిజ్యూమ్ చేంజ్ అయింది. ఒక ట్రంప్ ఒకటే మారాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళది మారుస్తా అని చెప్పి ఆయనే మార్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇంకొక మంచి పరిణామం ఏంటంటే, ఇన్ని రోజులు ఈ 2 దేశాల మధ్యలోనే ఈ యుద్ధంకు సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తుండే. ఇవాళ ఇజ్రాయెల్ కూడా ఇలా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా కాల్పుల విరమణ చేసుకుంటానని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పడం ఉన్నది ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా ఇన్ని రోజులు మనం అనుకున్నాం ఈ 2 దేశాలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు, కానీ ఇజ్రాయెల్ ఇప్పటివరకు మాట్లాడలేదు కదా. మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి అనుకుంటే ఇజ్రాయెల్ కూడా ఇందులోకి వచ్చేసింది, మేము కూడా కాల్పుల విరమణ చేస్తామని చెప్పి వాళ్ళ ఆలోచనతో వచ్చారు. మరి పాకిస్తాన్ అనే దేశంలో ఇవాళ ఇస్లామాబాద్ లో 10వ తారీఖు రోజు చర్చలు పెడతామని అంటున్నారు. మరి ఇవి ఎంతవరకు పోతాయి అనేది పెద్ద ప్రధానమైనటువంటి సమస్య ఇది. ఎందుకంటే అమెరికా ఆంక్షలు ఏవైతే పెట్టిందో ఆంక్షలన్నీ ఎత్తివేయాలంటున్నారు. మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నారు.
వాళ్ళ దేశం పునర్నిర్మాణకు అవసరం ఉన్నటువంటి అన్ని చేయాలంటారు. ఇప్పుడు యురేనియంకి సంబంధించినటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అణు విద్యుత్ కేంద్రాలు నడవద్దు అని చెప్పి అమెరికా అంటుంది. మరి అవి నడవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కాబట్టి 2 వారాలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి 2 వారాలలో మరి అమెరికా ఇంకేదైనా మాస్టర్ ప్లాన్ చేస్తుందా? ఎందుకంటే అమెరికా అంటేనే అది పిచ్చని చేతిలో రాయిలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఒక పిట్టల దొరలా తయారైండు. ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు. ఏదేదో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అమెరికాలో కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి అటు రిపబ్లికన్ పార్టీ నుంచి, వాళ్ళ సొంత పార్టీ నుంచి, ఇటు డెమోక్రాటిక్స్ నుంచి కూడా, ప్రజల నుంచి, సాధారణ ప్రజల నుంచి కూడా అక్కడ దేశం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో, తీవ్రమైన ఒత్తిడి వస్తున్న సందర్భంలో దీన్ని ఎట్లా బ్రేక్ ఇవ్వాలని అర్థం కానటువంటి స్థితిలో రాత్రి మొత్తం స్మాష్ చేస్తా, అసలు వాళ్ళకి నాగరికత లేకుండా చేస్తా అన్నటువంటి ట్రంప్ మిడ్ నైట్ వరకే ఈ యొక్క పాకిస్తాన్ ఎంటర్ చేయడము, వాళ్ళ ద్వారా సంధి ఏర్పాటు చేసుకోవడము, ఒక రకంగా అమెరికానే తగ్గిందనే ఆలోచనలో మనం ఉండాలి. ఇలా నష్టం అపారమైనటువంటి నష్టం. అమెరికా సైడ్ దాదాపుగా 40 యుద్ధ విమానాలు F-35 లాంటి బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉన్నటువంటి విమానాలు, ఇటు ఇరాన్ కి సంబంధించి కూడా దాదాపుగా 40 విమానాలు కోల్పోవడం అనేది జరిగింది. భారీ నష్టం జరిగింది. ఇందులో ఈ యుద్ధంలో ఒక ఇజ్రాయెల్ ఒక్క విమానాన్ని కూడా కోల్పోలేదు. వాళ్ళు కొన్ని డ్రోన్లు కోల్పోవడం అనేది జరిగింది. దీంట్లో అమెరికా, ఇరాన్ చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సైన్యానికి సంబంధించినటువంటి ఈ యుద్ధ విమానాలన్నీ కూడా కోల్పోవడం జరిగింది. ఇరాన్ మాత్రం సర్వనాశనమైంది. వాళ్ళకు ఉన్నటువంటి బ్రిడ్జెస్ కావచ్చు, అణు రియాక్టర్ కేంద్రాలు కావచ్చు, విద్యుత్ కేంద్రాలు, వాటర్ ప్లాంట్స్, హాస్పిటల్స్, యూనివర్సిటీస్, వాళ్ళు కోలుకోవాలంటే ఒక 10 ఏళ్ళు పట్టేటువంటి సందర్భం ఉన్నది. మరి వీటన్నిటికి కూడా ఈ ఇస్లామాబాద్ వేదిక జరిగే చర్చలో మరి ఏం జరుగుతుంది, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ ఏ విధంగా చేయాలి, మరోసారి దాడి జరగకుండా ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇస్లామాబాద్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ ఏమాత్రం తేడా వచ్చినా కూడా మళ్ళీ యుద్ధం కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ సంబంధించి వాటి మీద మేము చేసేటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో మేము దాన్ని ఆపము. అది మేము కంప్లీట్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. కేవలం ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఆపుతామని చెప్పి చెప్తారు. మరి అక్కడ పాలస్తీనాకు సంబంధించి, లెబనాన్, ఇవన్నిటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో మళ్ళీ వీళ్ళు ఇట్లా ఇరాన్ కూడా దాంట్లో మళ్ళీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ కోసం మళ్ళీ ఏమన్నా బాంబుల దాడి, మిసైల్స్ దాడి ఏమైనా చేసినట్టయితే మళ్ళీ యుద్ధం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా మనము ఈ యుద్ధము ప్రశాంత వాతావరణంలో ముగించాలని కోరుకుంటాను. ఇందులో అమెరికా ఇన్ని రోజులు యుద్ధం చేసి సాధించింది ఏం లేదు. హర్మోజ్ జలసంధిలో టోల్ ట్యాక్స్ తీసుకొచ్చింది. ఆ టోల్ ట్యాక్స్ అంతకుముందు ఫ్రీగా ఉన్నటువంటి జలసంధిలో స్వేచ్ఛగా రవాణా అయ్యేటువంటి పడవలకు ఇవాళ ఇరాన్ పక్కనున్న దేశం ఒమన్, ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ కంట్రోల్లో ఇవాళ ఆ హర్మోజ్ జలసంధి వాళ్ళ చేతుల్లో. ఇవాళ ప్రపంచంకు మీద భారం పడేటువంటి విధంగా ఇవాళ అమెరికా చేసినటువంటి ప్రక్రియ. కాబట్టి ఇరానే ఇవాళ అమెరికా మెడల్ వంచిందని చెప్పి మనం అనుకోవచ్చు ఈ సందర్భంగా. దుర్గా ప్రసాద్ గారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి దుర్గా ప్రసాద్ గారు. ఈ 40 రోజుల యొక్క యుద్ధం ఎవరికి ఏమి ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ 2 దేశాలకి సంధి కుదిర్చింది మన పాకిస్తాన్, దాయాది దేశం పాకిస్తాన్. ఇక్కడ ఎక్కువగా కూడా ప్రపంచ దేశాల కన్నా ఎక్కువ పాకిస్తానే ఎక్కువగా లాభపడింది అనుకోవాలి. ఎందుకంటే నిన్న ఐ థింక్ మొన్న ఎప్పుడో కూడా పాకిస్తాన్లకు షార్ట్ టర్మ్ ఒక లాక్డౌన్ విధించారు అక్కడ. సో ఇప్పుడు పాకిస్తానే ఒక కీ రోల్ పోషించింది అనుకోవాలా దీనికి. మొదట్లో గతంలో ఇరాన్ చెప్పింది అసలు ఏ కంట్రీ కూడా మధ్యవర్తిత్వం చేయడానికి వీల్లేదు, మేము ఎవ్వరి మాట కూడా వినము, అమెరికాను నమ్మే ప్రసక్తే లేదని చెప్పిన ఇరాన్ ఒక్కసారిగా ఇరాన్ కూడా తగ్గింది, ఇటు అమెరికా కూడా తగ్గి 2 దేశాలు కూడా ఒక రకమైన చర్చలకు ఆమోదాన్ని తెలిపాయి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముందు ఏదైతే ఈ సీజ్ ఫైర్ ఉందో పాకిస్తాను, టర్కీ, అలాగే ఈజిప్ట్, ఈ 3 దేశాలు కలిపి చేశారని చెప్పారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ కానివ్వండి, లేకపోతే మన అరాక్సీ కానివ్వండి, ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్, మన టాప్ మోస్ట్ లీడరు, బోత్ హావ్ ఎక్నాలెడ్జ్డ్ పాకిస్తాన్ మై బ్రదర్ అని ఆ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేశారు. సో యూ గివ్ ద క్రెడిట్ టు పాకిస్తాన్ అండి. ప్రాబ్లీ దేవర్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్. అండ్ ఎందుకంటే ఇద్దరు నేతలు వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. కానీ ఒకవేళ మీరు ఈ 10 ఏవైతే చూస్తే వాటన్నిటి లోపల ఇఫ్ అంటే వర్కబుల్ అని అన్నారు ఎవరు, ట్రంప్ గారు. ఈ 10 ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇఫ్ యూ సీ ద కంటెంట్, ఇట్ విల్ బి వన్ సైడెడ్ లిటరలీ విక్టరీ ఫర్ ద ఇరాన్ అండి.
అవన్నీ అయితే దాని లోపల ఏవైతే ఉన్నాయో అసలు అమెరికా ఇస్ కన్సర్న్ ఓకే హార్మోన్స్ సంధి 2 వీక్స్ వరకు టెంపరీగా ఓపెన్ చేద్దామని, కానీ వాళ్ళ ప్రపోజల్ లోపల ఈ సీజ్ ఫైర్ అనేది పర్మనెంట్ గా ఉండాలని ఉందన్నమాట. వాళ్ళ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల ముందు ప్రపోజల్ అది కాకుండా దీని లోపల ఎవరు ఏం గెలిచారన్న మనం విశ్లేషణ చేస్తే ఇజ్రాయెల్ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ అపార్చునిటీ ఫర్ 45 years అండి. సో యాజ్ ఫర్ దే ఆర్ కన్సర్న్ మేము ఆర్థికంగా అది కాకుండా ఇండస్ట్రియల్ వైజ్ వాట్ ఎవర్ ఇరాన్ది ఏదైతే స్టేటస్ ఉందో మేము అంటే ఓ 20-30 years వరకు దాన్ని డిస్ట్రాయ్ చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అని ఇజ్రాయెల్ ఇస్ మోర్ దెన్ హ్యాపీ. అది కాకుండా అటు సైడ్ లెబనాన్ లోపల దే ఆర్ ఎక్స్టెండెడ్ అండ్ దే ఆర్ క్రియేటింగ్ బఫర్ బిట్వీన్ దెమ్ అండ్ ద హెజ్బుల్లా అన్నమాట. ఈ దీని లోపల ప్రసక్తి లోపల లెబనాన్ లోపల ఆపేది ఇజ్రాయెల్ ఆర్ నాట్ ద పార్టీ టు దాట్. అందువల్ల ఏంటంటే అక్కడ ఆగుతుందని నేను అనుకోను. దీని లోపల ఏంటంటే ప్రస్తుతం అసలు అమెరికా ఇస్ కన్సర్న్ ఎస్టర్డే ఈవినింగ్ నేను చాలా వరకు న్యూస్ చూసాను. ఇట్ వాజ్ టచ్ అండ్ గో అనమాట. దాని లోపల ఏంటంటే ఇది లిమిటెడ్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ అమెరికా యూజ్ చేస్తుందా మొత్తాన్ని ఇరాన్ని చేయడానికని. ఎందుకంటే నో వరల్డ్ లోపల ఏ లీడర్ కూడా సివిలైజేషన్ మొత్తం నేను తుడిపేస్తానని అటువంటి మాటలు ఎప్పుడు ఎవరు యూజ్ చేయలేదండి. ఎస్డే ఈవినింగ్ యూజ్ యూజింగ్ లాస్ట్ మినిట్ లోపల ప్రాబ్లీ వాన్స్ ద వైస్ ప్రెసిడెంట్ జస్ట్ అబౌట్ మినిట్స్ బిఫోర్ ఆర్ సెకండ్స్ బిఫోర్ 8 o'clock డెడ్ లైన్ ముందు ఆయన ఫోన్ చేశారట. ఫోన్ చేసిన తర్వాత నౌ దే ఆల్రెడీ అగ్రీ. ఇప్పుడు డే ఆఫ్టర్ టుమారో అవి ఎక్కడ ఇవైతే తెలీదు, కానీ యాజ్ ఫర్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ ద సేస్ అమెరికా హ్యాడ్ టు విత్డ్రా ఫ్రమ్ ఆల్ దీస్ బేసెస్ అండి. అది కాకుండా ఇరాన్ విల్ బి చార్జింగ్ $2 million పర్ షిప్ టు పాస్ త్రూ హోర్ముజ్ స్ట్రైట్స్. మసూద్ రావు గారు అన్నట్టు ఇంతకుముందు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు పే చేస్తామని. దాని లోపల ఏంటంటే ముఖ్యంగా అంటే యుద్ధం స్టార్ట్ అవడానికి దుర్గా ప్రసాద్ గారు అంటే అణు కార్యక్రమాన్ని ఇరాన్ స్టార్ట్ చేస్తుంది, అందుకని ఇజ్రాయెల్ అమెరికా కలిపి దాడులు చేశాయి. వాళ్ళు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇరాన్ అణు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయకుండా కూడా ఆపగలిగా. ఇప్పుడు ఏవైతే కూడా ఇప్పుడు చర్చలు జరగబోతున్నాయో April 10th సో ఆ విషయం ఏమైనా ఒకవేళ చర్చకు వస్తే ఆ ఇరాన్ దానికి ఒప్పుకుంటుందా? ఇంకొకటి ఇజ్రాయెల్ భద్రతకి సంబంధించి అప్పుడు ఇజ్రాయెల్ భద్రత అనేది ఒక అభద్రతా భావంతో ఉంది కాబట్టే మేము దాడులకు పాల్పడ్డాము, వాళ్ళు అటాక్ చేస్తారేమో అనే ఉద్దేశంతో అమెరికా హెల్ప్తో వెళ్ళింది. ఇప్పుడు మొత్తంగా కూడా ప్రపంచ దేశాల ముందు కూడా ఇప్పుడు మరింత ప్రమాదంలో పడిపోయిందా? ఎట్లా ఇప్పుడు ప్రపంచానికి కనిపిస్తుంది ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ? ఏమండి, యాజ్ ఫర్ ఇరాన్ ఈస్ కన్సర్న్ వాళ్ళది ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దాట్ షుడ్ క్యారీ ఆన్. వాళ్ళ దగ్గర ఇప్పటివరకు యురేనియం 60% 70%, 450 kgs to 480 kgs దే ఆర్ ఆల్రెడీ దేర్. ఇజ్రాయెల్ యాజ్ అమెరికా వర్ హంటింగ్ ఫర్ దాట్. నాకు తెలిసినంత మటుకు దాన్ని వీళ్ళు ఏమీ చేయలేకపోయారండి. అది కాక దీని లోపల 10 పాయింట్లలో ప్రపోజల్ లోపల అది పీస్ఫుల్ మీన్స్కి మేము మా ఎన్రిచ్మెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ కంటిన్యూ చేస్తామని ఇరాన్ అంది. అది దాంట్లో వాళ్ళ కండిషన్ ఇంటాక్ట్ గా ఉంది. అందువల్ల దీని లోపల ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏంటంటే దీని లోపల పెద్ద బ్రేక్ ఏదైనా దొరికిందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే దే థాట్ త్రూ స్ట్రెంగ్త్ అండ్ మిలిటరీ పవర్ 480 kgs ఎన్రిచ్ యురేనియం దే బి ఏబుల్ టు ట్రేస్ అవుట్ అంట దాన్ని తీసుకుందాం అనుకున్నారు, కానీ అది అవ్వలేదన్నమాట. అందువల్ల అది కాకుండా ఇప్పుడు అమెరికా హ్యాడ్ టు విత్డ్రా ఆల్ దీస్ బేసెస్. ఏది ఆ 10 కండిషన్స్ ఎవరైతే ట్రంప్ అన్నారు వర్కబుల్ అని అన్నారో, సో అమెరికా విల్ బి విత్డ్రాయింగ్ లిటరలీ ఫ్రమ్ జీసీసీ. అది అయిన తర్వాత ఆ వ్యాక్యూమ్ లోపల ఇన్వెరబ్లీ ఏంటంటే ఇరాన్ లీడర్షిప్ విల్ ఎమర్జ్ ఇన్ వెరీ వెరీ బిగ్ వే అండి. అండ్ యాజ్ ఫర్ దే ఆర్ కన్సర్న్డ్ ఇంతకుముందు వాళ్ళు అంటే హార్ముజ్ వాజ్ ఫ్రీ, మసూద్ రావు గారు అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే వి ఆల్ విల్ బి పేయింగ్ త్రూ అవర్ నోస్ టు గో త్రూ దాట్. ఇప్పుడు ఎల్లుండి నుంచి ఇవి వాటి ఈ 10 లోపల 10 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళు ఎన్ని యాక్చువల్గా ఒప్పుకుంటారు, ఎన్ని ఒప్పుకోరు. అది కాకుండా హోర్మజ్ వాటర్స్ ని కంటిన్యూస్ గా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ దీనికోసం ఎట్లా ఓపెన్ చేయాలి దాని గురించి మాట్లాడతారనుకుంటాను. మనము వెయిట్ చేయడం తప్పితే ఏం లేదండి.
వీటన్నిటిలో ఎందుకంటే ముఖ్య ఇదేంటంటే అమెరికా వాజ్ ఏబుల్ టు హ్యావ్ ఏ ఆనరబుల్ ఫేస్ ఆఫ్. లేకపోతే ఏంటంటే వాళ్ళు బూట్స్ ఆన్ గ్రౌండ్ ఫోర్సెస్ ని ఇది చేయడానికి పంపిస్తే ఇట్ హావ్ బీన్ మేజర్ ఫియాస్కో ఇన్ ద వరల్డ్ అండి. రైట్. మధుసూదన్ రావు గారు, ఇప్పుడు హర్మూజ్ మూసివేత భయం లేకపోతే ఇంకా యుద్ధం అనేది ఎస్కలేట్ అయ్యేది. ఎందుకంటే యుద్ధాన్ని ఆపింది ఇక్కడ ఆయుధాలు కాదు, హర్మూజ్ జలసంధి మూసివేయడం ఒక్కటే కూడా ఆర్థిక భయం, ఇవన్నీ యుద్ధాన్ని ఆపాయి అనుకోవచ్చా? కన్క్లూడింగ్ అంటే మనకి ఈ కన్క్లూషన్ తీసుకోవచ్చా? ఒక గేమ్ చేంజర్ పాత్ర అయితే హర్మూజ్ జలసంధి ఇక్కడ పోషించినట్టుగా కనిపిస్తోంది. అది ఒక రీజన్ కనబడతా ఉంది మనకి. హర్మూజ్ జలసంధి తోటి ప్రపంచం అంతా కూడా కింది మీద అవుతుంది, క్రైసిస్ వస్తుంది ఆయిల్, క్రూడ్ ఆయిల్ సంబంధించింది. అది ఖచ్చితంగా తెరవాలని ఇప్పుడు నాటో దేశాలు, అమెరికాకి సంబంధించిన దేశాలు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నాయి. అది ఒక కారణము. అదే కాకుండా ఇరాన్ చాలా తక్కువ అంచనా వేసింది అమెరికా. ఇరాన్ దగ్గర నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, రాడార్ సిస్టమ్ లేదు. ఇది మాతోటి యుద్ధం చేయగలుగుతుందా, మేము దీన్ని బట్టినే ఓడించగలుగుతాం అనే ఆలోచనతో February 28 స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతుందో అసలు అంతు చిక్కనే రీతిలో మీరు అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని రకాల దాడులు చేసినా కూడా దాన్ని అతి డ్రోన్లతోటి, చిన్న చిన్న తక్కువ ఖర్చుతో తయారైనటువంటి డ్రోన్లతోటి వీళ్ళ చాలా పెద్ద ఖర్చుతో కూడినటువంటి మిసైల్స్ ని, క్షిపణులని, పెట్రోలర్స్ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసిండ్రు. ఇప్పుడు చెప్తున్నాగా 40 యుద్ధ విమానాలను నాశనం చేసిండ్రు. అందులో F-35, ఇంకోటి F-15 లాంటి చాలా సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి అవి ప్రపంచ దేశాలకు అమ్ముదామని చెప్పి ఈ యుద్ధంలో ప్రవేశపెట్టేటువంటి వీటిని కూడా వాళ్ళు పేర్చేసారు. అమెరికా భయంలోకి వెళ్ళిపోయింది. ఇది కొంచెం చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఒక సైనికుని తీసుకురావడానికి కోసము దాదాపు ఒక 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక యుద్ధ ట్యాంకర్ ని అక్కడ ఇసుకలో కూరుకుపోయిందని పేర్చేసింది అమెరికా. అంటే ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతుంటది. ఇక్కడ మళ్ళీ ఇరాన్ ని అంత ఈజీగా కూడా క్యాప్చర్ చేసే విధానం లేదు. ఎందుకంటే అన్ని కొండలు, లోయలు, ఎత్తువంపులు, అది మైదాన ప్రాంతం కాదు. దాన్ని అంత ఈజీగా కూడా అమెరికా దాన్ని జయించేటువంటి పరిస్థితి లేదు. భూతలం మీద యుద్ధం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నిటికి కూడా ఈ జరుగుతున్న ఆర్థిక నష్టము, మిలిటరీ నష్టపోవడము, వ్యక్తులు చనిపోవడము, దాదాపు 1300 మంది అటు నుంచి చనిపోవడము, ఇటువైపు చనిపోవడము, ఇజ్రాయెల్ నుంచి 13 మంది చనిపోవడము, ఇవన్నీ కూడా ఆ దేశాల మీద ఒత్తిడి కూడా ప్రధానమైనటువంటి కారణమైంది. ఈ ఆర్థిక నష్టము, ఈ యొక్క మిలిటరీలో ఈ యుద్ధంలో కూడా. అంటే యాక్చువల్లీ అమెరికా చాలా పవర్ఫుల్ కంట్రీ. అమెరికా దేశంతో ప్రపంచ దేశాలన్నీ కొట్లాడినా కూడా అదొకటి కొట్లాడే శక్తి ఉన్నది. కానీ అక్కడ ఇరాన్ దగ్గర మాత్రం తట్టుకోలేకపోయింది. ఇరాన్ ఎక్కడో ఒక్క అడుగు కూడా వెనకకు వెళ్ళి మేము యుద్ధాన్ని ఆపండి అని చెప్పి కూడా ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేయలేదు. వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మద్దతు ఇచ్చిన వాళ్ళకు థ్యాంక్స్ చెప్పింది తప్ప మాకు తోడు రమ్మని చెప్పలేదు. ఇవాళ అమెరికా నాటో దేశాలను రమ్మన్నది. ఇంత పెద్ద అమెరికానే నాటో దేశాలను ఇన్వాల్వ్ కావాలి, ఈ హర్మూజ్ సంగతి మాకు సంబంధం లేదు, మీరే చూసుకోవాలన్నటువంటి అమెరికా ఇవాళ యుద్ధం నుంచి చేతులు ఎత్తేసి ఇవాళ పాకిస్తాన్ అనే ఒక చిన్న దేశము, అదే ఒక పెంపుడు కుక్క అనుకోండి, ఎవరు వచ్చే వాళ్ళు లేక ఒక పాకిస్తాన్ ముందట పెట్టి దాని ద్వారా సంధి జరిపి ఇవాళ అమెరికా పూర్తిగా కిందికి వచ్చి పాకిస్తాన్ ఎవరు ప్రపంచంలో ఎవరు పట్టించుకోరు. అటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ద్వారా నెగోషియేషన్ చేసి ఇలా ట్రంప్ దిగజారిండి అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ కిందికి వచ్చి మరి ఇరాన్ తోటి సంధి చేసుకున్నాడని మనము భావించాలి. కాబట్టి హర్మోజు ప్లస్ యుద్ధంలో వాళ్ళ యొక్క అపారమైనటువంటి నష్టాన్ని రెండింటి దృష్ట్యా ఇవాళ ట్రంప్ వెనుకకు వచ్చిండని ఆలోచన అయ్యాలా. రేపు పొద్దున కూడా ఈ 14 రోజుల సమయంలో ఈ నెగోషియేషన్లు ఇప్పుడు మన 10వ తారీఖు ఇస్లామాబాద్ లో కూర్చునే సందర్భంలో దాని తర్వాత మళ్ళీ ఈ 14 రోజుల్లో మళ్ళీ కూర్చుంటే ఒక్కసారి కాదు నాకు తెలిసి, మళ్ళీ కూర్చునేటువంటి సందర్భంలో ఏమైనా తేడాలు వస్తే ఇంకా ట్రంప్ పెద్ద ఎత్తున కూడా దాడులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని కూడా మనము జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మధుసూదన్ రావు గారు, దుర్గా ప్రసాద్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి ఏప్రిల్